గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతో నూతనంగా నిర్మించిన వృద్ధుల గదిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా ఆయన మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణానికి చెందిన చార్టెడ్ అకౌంట్ శ్రీకంఠి రామ్మోహన్ రావు వృద్ధాశ్రమానికి ఫ్రిజ్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. సురేష్ కుమార్ దాతృత్వంతో వృద్ధులకు భోజనాలను అందజేశారు. शरदस्य वीराः दीर्घायुष्यमस्तु चंद्रना साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समेकान्नान् नारायणं देवमक्षरं परमं पदं तत्सदः परमां रोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विजो ओजहि पद्मप्रिये पद्मिनि पद्महां भक्तानां श्रीसूक्तं जपे अत्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विजो ओजहि स्महमे नमसा वसत्य मित्रं देवं मित्रगेयर्नो अस्तु अनोराधा सहिता यद्वदन्तः చూడండి అన్న అటు చూడండి అన్న వస్తున్నాను ఎమ్మెల్యే గారు మీరు చేయించాలంటే సరే నేను చేయించిన ప్రగతి సేవా సంస్థ చేయించినా ఒకటే. సపరేట్గా నేను దాత కాదు దానికి ప్రగతి సేవా సంస్థ వాళ్ళే దాత, మా కుటుంబ సభ్యులే దాతలు కాబట్టి దాని ప్రకారం మేము కట్టించాము. అలాగే ప్రగతి సేవా సంస్థ గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎందువల్లంటే అప్పుడు కరోనా నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అందిస్తున్న సేవలు చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎవరు కోటేశ్వరులు లేదు. చూడండి ఒకసారి చూడండి, వాళ్ళందరూ అంతా కూడా మహిళా రైతులు ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. వీళ్ళు బ్రహ్మాండంగా ఎవరికి తీసిపోకుండా పెద్దలు గోపాలం చెప్పినట్టు కోటేశ్వరుడు నిలిచే పరిస్థితి లేదు. గూడూరులో పేరు కోసం వాళ్ళు మెప్పుల కోసం ఏదో పని చేస్తారు. అట్లా కాకుండా వాస్తవంగా ఎవరికి అందాలో, ఎవరికి సాయం అందాలో వాళ్ళకి సాయం ఇచ్చే దాంట్లో మా ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, పేదలకు సహాయం నాకు తెలిసి ఎవరు కూడా ఎంత పెద్ద కోటేశ్వరులు కూడా చేయలేదన్నమాట వాస్తవం అని చెప్పి తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మా ప్రగతి సేవా సంస్థ ఏమి చేసినా, నన్ను ఏమి అడిగినా ఖచ్చితంగా నా భాగస్వామ్యం వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఉందని చెప్పి మా చంద్రశేఖర్ గారికి హామీ ఇస్తున్నా. అంటే మాట కూడా లేదు. అలాగే ఇప్పుడే చెప్పాడు, ఈ చారిటబుల్ ట్రస్ట్ అంతా కూడా కట్టించిందంతా ప్రగతి సేవా సంస్థ అని చెప్పారు. సంతోషం అండి, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పారు, గొప్పోడు డబ్బు ఉన్నోడు వచ్చి తల్లిని కలుగు చేశారంటే అంతకన్నా దారుణం, పాపం కూడా ఇంకోటి. ఆయన ఎవరైనా కావచ్చు, ఆ పాపం భగవంతుడు వారికి చూపిస్తాడు. చూపించకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే తల్లిదండ్రులను అట్లా అనాథలుగా వదిలేయడం అనేది అన్యాయం. ఏమి సంబంధం లేకుండా మా కళ్యాణమ్మ మన సొంత తల్లిదండ్రులుగా ఇక్కడ బ్రహ్మాండంగా చూసుకుంటుంది. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే పెద్దలు రామ్మోహన్ గారు చెప్పారు, ఇక్కడ ఇన్వర్టర్ లేకపోతే చెప్పిన వెంటనే మా సారు రామ్మోహన్ సార్ గారు తీసేయడం